వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శైలు 143 ఛానల్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ 7K క్రాస్ అయిపోయింది. సో ఐఎమ్ సో హ్యాపీ టు సే యూ అండి. సో ఈ రోజు వ్లాగ్ ఏంటో తెలుసా? సో వీకెండ్ ప్లానింగ్స్. చాలా మంది వీకెండ్ ప్లానింగ్స్ చేస్తూ ఉంటారు కదా. తను అడిగింది మార్నింగ్, మమ్మీ సినిమాకి అలా బయటికి తీసుకెళ్ళమని. సో వెళ్ళాలంటే ముందు రెడీ కావాలి కదా. చూడండి, నేను ఇంకా ఏం రెడీ కాలేదు. నేను రెడీ కావడం కాదండి, నా పిల్లల్ని రెడీ చేయడం. సో అదే నాకు పెద్ద టాస్క్. సో మేము ఎలా రెడీ అవుతామో, మేము ఎక్కడికి వెళ్తామో, సో ఏంటో ఒక్కసారి ఈ వ్లాగ్ లో చూసేయండి. సో వ్లాగ్ ని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ఫస్ట్ టాస్క్ వీడే అండి. వీడిని రెడీ చేయాలి. సో హాయ్ చెప్పు. హాయ్. సో ఒకరైతే అయిపోయారు. నెక్స్ట్ మా పాపని రెడీ చేయాలి. సో ఆమెకి హెయిర్ స్టైల్ చేయాలి. మేకప్ ఏమేయను, జస్ట్ ఒక లిప్స్టిక్ ఒకటే పెట్టుకుంటుంది. సో ఈమెను కూడా ఎలా రెడీ చేస్తానో చూడండి. నెక్స్ట్ నేనే రెడీ కావాలి. ఇంకా నేనేం పెద్దగా రెడీ అవునండి, జస్ట్ హెయిర్ స్టైల్ చేసి నేను కూడా అంతే. చూసారు కదండి, సింపుల్ గా ఇలా వేసేసుకుంటాను నేను. ఇలా జస్ట్ ఇలా ఫోన్ ఆన్ చేసేసి సింపుల్ హెయిర్ స్టైల్. బాగుందా? సో సింపుల్గా నేను కూడా ఏం పెట్టుకోనండి. సో బయట చాలా ఉడకపోస్తుంది, ఒక్కొక్కసారి వర్షం పడుతుంది, ఒక్కొక్కసారి ఇప్పుడైతే కొంచెం వెదర్ ఓకే. సో నేను ఏం పెట్టుకోనండి, జస్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకొని జస్ట్ అలా లిప్స్టిక్ టచ్ అప్ చేసేస్తాను. సో ఇంతే నేను రెడీ అవ్వడం. సో మా అందరి అవుట్ఫిట్స్ ఒకసారి లుక్ ఇచ్చేస్తాను చూడండి. సో ఇదండి మా లాస్ట్ అవుట్ఫిట్. సో ఇప్పుడు బయలుదేరిపోతాం. సో అక్కడికి వెళ్ళాక చూద్దాం. సో ఫైనలీ స్టార్ట్ అయిపోయాం. చూడండి, ట్రాఫిక్ ఏం ఎక్కువ లేదు వీకెండ్ అయినా కానీ. సో ఫైనల్లీ మాట్లాడుతూనే నేనైతే రీచ్ అయిపోయాను థియేటర్కి. సో మా హస్బెండ్ ఆపడమే కారు, ఇట్లా గప్చుప్ బండి ఎదురుగానే ఆపేశారు. సో మా సింధు గప్చుప్ తీసుకుందామంది. అంతలోపడే మా హస్బెండ్ కార్ పార్కింగ్ చేయడం అయింది, ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చేయడం కూడా అయింది. యాక్చువల్గా మేము డిన్నర్ మూవీ అయిపోయాక బయట తినేసి వెళ్దాం అనుకున్నాం, కానీ సో అప్పటికే లేట్ అయిపోద్ది. మూవీ చూసి ఇంటికి వెళ్ళిపోయేసరికి ఇంకా వీళ్ళిద్దరు కూడా పడుకుంటారు తినకుండానే అనేసి ఇంకా అక్కడే తినేసాము. సో పైకి వచ్చేసాం తిన్నాక. ఇంకా మా వాడు అటు ఇటు ఉరకడమే, వాడిని ఆపలేమండి. వాడు చూసే అంత సాఫ్ట్ కాదు. సో మా పాపనైతే భలే సతాయిస్తాడు. అక్కడ నాకు ఈ రీఛార్జ్ క్లాప్ కట్ అనేది చాలా బాగా అనిపించింది. ఫోటో దిగుదామని నేను మా సింధు అలా ఫొటోస్ దిగేసాం. ఇంకా మా వాడు ఆ కౌంటర్ దగ్గర ఎవ్వరు లేరు, నాకు పాప్కార్న్ కావాలి, అది కావాలి, ఇది కావాలి సతాయిస్తున్నాడని ఇంకా మా పాప అటు ఇటు తిప్పి వాడిని ఆడిపించింది. ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్నారండి. సో మేము ఫస్ట్ వెళ్ళిపోయాం లోపలికి టికెట్ ఎంట్రీ ఇవ్వగానే. సో థియేటర్ అంతా ఖాళీగా ఉంది, కానీ కొద్దిసేపు అయినాక చాలామంది ఫుల్ అయిపోయింది. సో ఇదండి మా వీకెండ్ ప్లాన్. అన్నట్టు మర్చిపోయాను, నేను ఏ మూవీకి వెళ్ళాను అనేది మీరు కామెంట్ చేయండి. సో కొత్తగా వచ్చిన మూవీ, సో ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం. ఫైనల్లీ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో కొత్తగా ఎంతమంది నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.